అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం మాట్లాడే భాష సరైనది కాదని, ఇలాగే ఉంటే ఊరుకునేది లేవని డీసీసీబీ చైర్మన్, తెదేపా జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి విజయనగరంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుపై ఫిర్యాదు చేశారు. సభ్య సమాజాన్ని అవమానించేలా, శాంతి భద్రతలకు విఘాతి కలిగించేలా వ్యవహరించిన అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచంగా ఉన్నాయని, ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం దురదృష్టకరమని, ఇలాంటి రాజకీయ నాయకులు మన మధ్య తిరుగుతుండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని తెలిపారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అంబటి రాంబాబు గాడిని ఏ తిట్టు తిట్టాలన్నా ఆలోచిస్తున్నాం, ఏ జంతువుతో పోల్చాలన్నా ఆలోచిస్తున్నాం. వాడిని ఒక తిట్టు తిట్టినా, ఒక జంతువుతో పోల్చినా ఆ జంతువులకు కూడా అవమానం జరుగుద్దని ఆగుతున్నాం. ఎవడ్రా నువ్వు మాట్లాడే భాష ఏంటి? ఎవరి కోసం మాట్లాడుతున్నావు నువ్వు? రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల కోసం నువ్వు మాట్లాడే భాష ఇదిరా? ఏ రోజైనా జిల్లాలో ఉన్నోళ్ళు ఒక్క నాయకుడి మీదైనా నేను ఈ రకంగా మాట్లాడానా? మేం పోటీ చేసే వాళ్ళ మీదైనా ఇట్లా మాట్లాడామా? ఒక మండల స్థాయి నాయకుడి గురించి కానీ, గ్రామ స్థాయి నాయకుడి గురించి కానీ 6 సంవత్సరాల్లో నేను ఇట్లా మాట్లాడానా? ఏంట్రా నువ్వు? ఎవడివి నువ్వు? పార్టీల మధ్య చిచ్చు పెడతావా? ప్రజల మధ్య చిచ్చు పెడతావా? మా మనోభావాల్ని ఈ రకంగా దెబ్బతీస్తావా? నీ కుటుంబాన్ని ఎవడైనా ఎట్లా అంటే నీకు ఎట్లా ఉంటుంది? మేము ఈ రోజున పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. మరి పోలీసులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమందరం కూడా మా మనోభావాలు ఏ రకంగా ఉన్నాయంటే, గుంటూరు మేము వెళ్ళలేకపోయాం. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి మాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి చాలు, ఇంకేం అవసరం లేదు. అలాగే రెండో విషయం, ఇటువంటి పశువుని అరెస్ట్ చేస్తే కాపులను అరెస్ట్ చేశారంట. ఇట్లా మాట్లాడమని ఎవరు చెప్పారు అతనికి? ప్రతి పార్టీలో కూడా కాపులు ఉన్నారు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాటం చేసేవాడు కాపు, అందరినీ కాపు కాసేవాడు కాపు. ఈ రకంగా ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే కాపు కులానికి ఏదో అన్యాయం జరిగినట్టుగా చిత్రీకరించొద్దు. సోషల్ మీడియాలో పోస్టులు ఆ రకంగా అసలు పెట్టొద్దు. మేము కూడా కాపులమే, భారతీయ జనతా పార్టీలో కాపులు ఉన్నారు, వైకాపాలో ఇతర కాపులు కూడా ఉన్నారు. ఈ రకమైన భాష మాట్లాడే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఈ రకమైన భాష మాట్లాడినప్పుడు చట్టం తన పని తను చేసుకుని వెళ్తుంది. కాబట్టి ఇలా జరిగిందంటే దీన్ని మళ్ళీ మీరే ఈ రకమైన భాషలో మాట్లాడమని చెప్పి, అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరే ఈ రకంగా కులాల మధ్య చిచ్చు పెడదామని మాత్రం చూడొద్దని చెప్పి వైకాపా పార్టీకి చెప్తా ఉన్నా. మీరు బాధ్యత వహించండి. అంబటి రాంబాబు మాట్లాడిన మాటల్ని మీరు సమర్థిస్తున్నారా? సమర్థిస్తే సమర్థిస్తున్నామని చెప్పండి. లేదు, సంస్కారం ఉన్న ఒక పార్టీగా అతని మాటల్ని కానీ అతన్ని కానీ డిసోన్ చేసుకుంటున్నామని చెప్పి చెప్పండి.
అది బాధ్యతగా ఉంటుంది. మీరు ఏమీ మాట్లాడకుండా మీ సోషల్ మీడియాలో ఈ రకమైన కులాల మధ్య చిచ్చు పెట్టే పోస్టులు మాత్రం పెట్టొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.